నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార మార్పిడి జరిగి 2 ఏళ్లు గడుస్తున్నా జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు మాత్రం రోజుకో కొత్త మలుపు తిరుగుతూనే ఉన్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందుకున్న కూటమి సర్కార్ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలపై పట్టు సాధించేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. ఇదే సమయంలో ప్రతిపక్ష వైసీపీలో మాత్రం భవిష్యత్తుపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా పార్టీ కోలుకునే సూచనలు కనిపించకపోవడం, పార్టీ గుర్తింపు లేదా ఎదుగుదల లభించకపోవడంతో కింది స్థాయి కార్యకర్తల నుంచి కీలక నేతల వరకు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అయినా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని, రాజకీయంగా మనుగడ సాగించాలంటే అధికార తెలుగుదేశం పార్టీయే సరైన వేదిక అని భావిస్తూ పెద్ద ఎత్తున సైకిల్ ఎక్కేందుకు క్యూ కడుతున్నారు. అయితే వలసలను ప్రోత్సహించే విషయంలో టీడీపీ నాయకత్వం మాత్రం తీవ్రంగా ఆలోచిస్తూ చాలా ఆచితూచి అడుగులు వేస్తుంది. నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో వైసీపీకి పెద్ద ఎత్తున వలసల జ్వరం పట్టుకుంది. గతంలో శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి అండగా నిలిచిన కౌన్సిలర్లు, కీలక నేతలు ఇప్పుడు వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కొందరు నేతలు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి సమక్షంలో పార్టీ మారగా, మరికొందరు గంపగుత్తుగా సైకిల్ ఎక్కేందుకు సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే ఈ చేరికల విషయంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ దౌర్జన్యాలను తట్టుకుని పార్టీ కోసం నిలబడిన పాత కార్యకర్తల ప్రయోజనాలు దెబ్బతినకూడదని ఆయన భావిస్తున్నారు. వలస నేతలను వెంటనే చేర్చుకుంటే వారు మున్సిపల్ ఎన్నికల్లో సీట్లు కోరతారని, దానివల్ల సొంత పార్టీ క్యాడర్కు అన్యాయం జరుగుతుందని ఆలోచిస్తున్నారు. సీనియర్ నాయకులు కార్యకర్తలతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేస్తూ వలస నేతలకు ఎలాంటి ముందస్తు హామీలు ఇవ్వడం లేదు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని దాదాపు ఇదే తరహా పరిస్థితి నెలకొంది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి తీరులో విసిగిపోయిన పలువురు కీలక నేతలు వైసీపీకి గుడ్ బై చెప్తున్నారు. నడవలూరు, నెల్లూరు గ్రామాలకు చెందిన సిద్ధం మునిరెడ్డి, గిరిధర్ రెడ్డి వంటి నాయకులు తమ అనుచరులతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని సమక్షంలో పార్టీలో చేరారు. గతంలో కాంగ్రెస్, వైసీపీలో సుదీర్ఘ కాలం పనిచేసిన వీరు గత ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టించడం, మీడియాపై దాడులు చేయడం వంటి వివాదాల్లో ఉన్నారు. అయినప్పటికీ మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీని గట్టిగా దెబ్బతీయాలనే వ్యూహంతోనే వీరిని పార్టీలోకి చేర్చుకున్నట్లు టీడీపీ నేతలు చెప్తున్నారు. మరోవైపు రాయలసీమ ప్రాంతంలో ఒకప్పుడు వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్న ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీకి కొన్ని తలనొప్పులు తప్పడం లేదు. గత ఎన్నికల్లో జిల్లాలోని 10 అసెంబ్లీ సీట్లలో కూటమి 7 స్థానాలను కైవసం చేసుకుంది. అందులో టీడీపీ 5, బీజేపీ 1, జనసేన 1 స్థానంలో గెలవగా వైసీపీ కేవలం 3 స్థానాలకే పరిమితమైంది. వచ్చే ఎన్నికల నాటికి జిల్లాను పూర్తిగా క్లీన్ స్వీప్ చేయాలని టీడీపీ అధిష్టానం టార్గెట్ పెట్టుకుంది. కానీ అధికారంలోకి వచ్చిన ఏడాది నుంచే ప్రొద్దుటూరు, రాయచోటి, కడప, పులివెందుల, బద్వేలు వంటి నియోజకవర్గాల్లో పాత, కొత్త నేత మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టులు, స్థానిక రాజకీయం కోసం నేతలు గ్రూపులుగా విడిపోవడం అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ వర్గ పోరును తీవ్రంగా పరిగణించిన టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రొద్దుటూరు వేదికగా నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి సొంత లాభాల కోసం వర్గ పోరుకు దిగితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. గీత దాటితే గేటు దాటి బయటకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నాయకుల గోల కంటే రాత్రింబవళ్లు కష్టపడిన కార్యకర్తల ప్రయోజనాలే ముఖ్యమని, లీడర్ల గొడవల వల్ల పార్టీకి నష్టం జరిగితే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. కేవలం బహిరంగ సభలకే పరిమితం కాకుండా నియోజకవర్గాల వారీగా కీలక నేతలతో 1-to-1 భేటీలు నిర్వహిస్తూ గ్రూప్ రాజకీయాలు చేస్తే రాబోయే రోజుల్లో టికెట్లు, పదవులు కట్ చేస్తామని తేల్చేసి పార్టీపై పూర్తి పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ వలస నేతల కోరికలు, డిమాండ్లు టీడీపీ స్థానిక నాయకత్వానికి కొత్త సవాళ్లను విసురుతున్నాయి. కొందరు నేతలు రాబోయే సర్పంచ్, టీపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్ ఎన్నికల్లో టికెట్లు ఇస్తేనే వస్తామని షరతులు విధిస్తుంటే, మరికొందరు మాత్రం ఎలాంటి హామీలు లేకుండానే కేవలం రక్షణ, రాజకీయ ఉనికి కోసమే పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. కంటిలో నలుసులా మారిన ప్రత్యర్థులను పార్టీలోకి చేర్చుకోవడంపై కొన్ని చోట్ల పాత టీడీపీ క్యాడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది.
అవుతున్నప్పటికీ మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా నాయకత్వం ముందడుగు వేస్తోంది. ఓవైపు వైసీపీ ఖాళీ అవుతున్నా మరోవైపు సొంత క్యాడర్ ప్రయోజనాలు, వలస నేతల ఆశల మధ్య సమతుల్యం పాటిస్తూ టీడీపీ నేతలు అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.